సాధన మనం చేస్తే ఏది మన జీవితంలో అసాధ్యం అనుకుంటున్నామో అదంతా సుసాధ్యం అవుతుంది. కామాక్షీదేవి దయ అటువంటిది. అందుకని ఆ ప్రార్థన చేసి మనం అందుకోగలగాలి ఖచ్చితంగా. అలా ఉండాలంటే భక్తుడైన వాడు ఎలా ఉండాలో చెబుతున్నాడు. భక్తుడు అంటే ఊరికే గుళ్ళోకి వెళ్ళడం, బొట్లెట్టేయడం, అందరి ముందు పోజు కొట్టడం, నేను పొద్దున్న ఎడతా సాయంత్రం ఎడతా, నేను రోజు 20 ప్రదక్షిణాలు చేస్తే కానీ నాకు తోసదు, ఇలాంటివన్నీ చెప్పక్కర్లేదండి అక్కడ. ఇది భక్తి కాదు. నిజంగా మనం భక్తులమైతే ఎలా ఉండాలో మోక కవి చెబుతున్నాడు. భక్తునికి ఉండవలసిన లక్షణాలు చెబుతున్నాడు. అది ఉంటేనే మనకి భక్తి ఉన్నట్టు లెక్క. ధనే నన రమామహి కలజనాన్న సేవామహి నాపలమయామహే భవభయాన్న దూయామహే స్థిరాం తనుమహేతరాం మనసి కించ స్థిరాం తనుమహేతరాం మనసి కించ స్థిరాం తనుమహేతరాం మనసి కించ కాంచీరతస్మరంతక కుటుంబిని చరణపల్లవోపాసనాం కాంచీరతస్మరంతక కుటుంబిని చరణపల్లవోపాసనాం. స్మరాంతక కుటుంబిని. స్మరుడు అంటే మన్మథుడు, స్మరాంతకుడు అంటే మన్మధుడిని సంహరించిన వాడు శివుడు. మనం చూసుకోవాలి. కైవల్యం కావాలి అంటే, మోక్షం కావాలంటే శివారాధనే చెయ్యాలి. ఎందుకంటే జన్మకి కారణం మన్మథుడు. మన్మథ వాంఛ వల్లే మనుషులు పుట్టారు. అందుకని జన్మకి కారణం మన్మథుడు, మరణానికి కారణం యమధర్మరాజు. ఈ ఇద్దరిని చావగొట్టినవాడు శివుడే. పురాణాల లెక్క ప్రకారం మన్మధుడిని దహనం చేశాడు. యమధర్మరాజును మళ్ళీ లేవకుండా కొట్టాడు మార్కండేయుడి కథలో. చంపేస్తాను నా భక్తుల జోలికి వస్తే, నేను ఇచ్చిందే ఆయుర్దాయం నువ్వెవడికి ఇవ్వడానికి అన్నాడు. అంచేతన జన్మకి కారణమైన మన్మథుణ్ణి, మృత్యువుకి కారణమైన యమధర్మరాజుని ఇద్దరినీ చెతకొట్టినవాడు శివుడే. కాబట్టి ఈ జన్మ విరమణ జరగాలి, మోక్షం కావాలి అంటే కైవల్యకారకుడు ఈశ్వరుడు ఒక్కడే. ఆ ఈశ్వరుడు మనకి లొంగాలి అంటే మన వల్ల కాదు. ఆయన మూడో కన్ను తెరిస్తే మాడి మసి అయిపోతాం. పాము